గుడ్ మార్నింగ్ లత. ఏదో నీ పిల్లానికి చెప్తున్నావేంటి? నా పిల్లానికి ఇలా ఎందుకు చెప్తారమ్మా? గట్టిగా హగ్గిచ్చి కిస్ పెట్టి అప్పుడు చెప్తా గుడ్ మార్నింగ్ అని. చీచి, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. నేను ఇంకా బ్రష్ చేయలేదులే. అయినా ఏం పోయే కాలం, ముడ్డి మీద గుడ్డ లేకుండా పడుకున్నారు. పోయే కాలం కాదు లత, ఎండాకాలం చల్లగా ఉండిద్దని ఇప్పేసుకుని పడుకున్నాం. అయినా నీకేంటమ్మా, నీ మొగుడున్నాడు, ఏసీ కొనిచ్చాడు కాబట్టి హాయిగా పనుకుంటావు. మరి మాకు పెళ్ళామా? నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఎవరొద్దన్నారు? నీకోకే అయితే నాకు ఓకే, మరి ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పోరంబోగా, పెళ్ళైన నన్ను చేసుకుంటా అంటున్నావు, నీకేం మాయరోగం రా? మాయరోగం కాదు లత, నీ మీద మనసు పడ్డా. ఇంకోసారి మనసు పడ్డానన్నావనుకో, అంట్లు తోమినట్టు తోమేస్తాను. ఎప్పుడు అంటావు గానీ ఎప్పుడైనా చేసావమ్మా నువ్వు? సచ్చినోడా. ఏమైందల్డు? నేను కాదు అంటున్నావు. ఏం చేసావు మామా? నేనేం చేయలేదు. మరి ఎందుకలా పరిగెడుతుందా ఆంటీ? అదే, పొయ్యి మీద పప్పు మాడిపోయిందంట, అందుకు కంగారుగా పరిగెడుతుంది. పొయ్యి మీద పప్పు కాదు, చికెన్ షాప్ ముందు కుక్కలేక నాలుక బయట పెట్టి అని చూసింటావు. నీ కక్కుడు చూసి బెదురుకొని పరిగెడుతుంది. నీ ఆకలి వల్ల నెలకు రూమ్ మారాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అలాగే చేసావనుకో, నీకు నాకు బ్రేకప్. నేను వేరే రూమ్ చూసుకుంటా. నిజంగా అల్డు నేనేం చేయలేదు, మదర్ ప్రామిస్. నీ ప్రామిసులు గేమిసులు నాకు చెప్పకు. ఏదో కక్కుర్తి. అల్లుడు అన్ని మడత పెట్టుకొని సంకలు పెట్టుకొని కిందికి వచ్చేసాయి. అల్లుడు నీ. అరే అల్లుడు, ఎలా నిజం చెప్పినా వీడు నమ్మడేంటి అదవా? వీడెక్కడ దొరికాడు నాకు అల్లుడుగా? వెరీ టూ మచ్ బ్యాడ్. టీవు టీ లేదు, ఏమీ లేదు. ఎన్నో వీడు. ఒరే, నువ్వు టీ అయినప్పుడు టీ స్టాల్ ఎందుకు పెట్టావురా? నా బాకీ ఇస్తేనే టీ ఇస్తా. ఒరే, బిజినెస్ లాస్ లో ఉంటే బిల్లలా ఇస్తాం. అంటే ఇప్పుడు టీ ఇవ్వా? నా బాకీ ఇచ్చే వరకు టీ కాదు కదా, గ్లాసు నీళ్ళు కూడా ఇయ్యను. పక్కా? పక్కా 100%? 200%. అబ్బా. సార్ టీ తాగడానికి వెళ్తున్నారా? అవును సార్, ఇక్కడ టీ క్వాలిటీ ఉండదు, ముందుకెళ్తే అక్కడ చాలా బాగుంటుంది. అవునా? అవును సార్. సార్ అబద్ధం చెప్తున్నాను, టీ బాగుంటుంది సార్. లేదు సార్, ఇక్కడ టీ అస్సలు బాగోదు నిజంగానే. ఏమో. అవునవును సార్, వీడు నిన్న టీ వాళ్ళు వెయిట్ చేసిస్తాడు సార్. వీడు టీ తాగితే గజ్జి, తామర, దురద అలాంటివన్నీ వస్తాయని పేపర్ వేసాడు, మీరు చూడలేదా? లేదు, చూడలేదు సార్. వాళ్ళకి టీ అప్పివ్వలేదని చెప్పి అబద్ధం చెప్తున్నారు సార్. మీరు ఒకసారి టేస్ట్ చూడండి సార్, తాగిన తర్వాత నేను ఉండాలి కదా సార్. మీకేమన్నా అయితే హాస్పిటల్కి తీసుకొని పోయే బాధ్యత నాది. నువ్వే హాస్పిటల్ తీసుకెళ్తావు? వదులు నీ టీ వద్దు. వెళ్ళిపోతున్నాడు. చిచ్చి, టీ కోసం ఇంత దిగజారుతారు అనుకోలేదు. సరిపోయిందా, ఇంకా కావాలా? సరే, టీ తీసుకొచ్చిస్తా, ఉండండి. అది మా మాబ్రో అంటే ఖర్చులకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు టీ తాగకుండా చేసాం, తర్వాత టీ స్టాలే లేకుండా చేస్తాం. ఈ సంగతి తర్వాత. ఓకే. మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు పై స్థాయిలో ఉన్నారు. 3 నెలలకి బైక్ కొన్నారు, 6 నెలలకు కారు కొన్నారు, 1 year లో ఇల్లు కట్టుకున్నారు, తెలుసా? సార్ ప్లీజ్ సార్, నన్ను ఆశీర్వదించండి సార్. ప్లీజ్ సార్, నన్ను ఆశీర్వదించండి. ప్లీజ్ సార్, నన్ను ఆశీర్వదించండి సార్. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి? ఆ దేవుడు ఆశీర్వదించాలి గాని. నా దేవుడు మీరే సార్. మీ ఆశీర్వాదం నాకు శివుడు వరంతో సమానం. ఆశీర్వదించాలే గాని దా కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ దగ్గర కోచింగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. 3 months లో బైక్ కొన్నాను, 6 months లో కారు కొన్నాను, ఈ మధ్య విల్లా కూడా కొన్నాను. థ్యాంక్ యూ సార్. మన న్యూ స్టూడెంట్స్. ఓహో, నైస్. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇక్కడ జాయిన్ అవడం సాక్షాత్ ఆ పరమేశ్వరుడి దగ్గర ఉన్నట్టే. మీ లైఫ్ సెట్టింగ్ కా. నిజమా బ్రో? నన్ను చూసా కూడా ఇలా అడుగుతున్నా బ్రదర్. కావాలంటే బయట నా మారుతి 1500 కారు వెళ్ళి చూసుకో. మారుతి 1500 కారా? అలాంటిది లేదు కదా బ్రో. ఇట్స్ అ న్యూ మోడల్, ఫస్ట్ కార్ నేనే తీసుకున్నా. లాంచ్ అవ్వని కారు అలా ఎలా కొన్నారు? ఓహో, లాంచ్ చేసిందా నేను బ్రదర్. సార్ అది నాకు ఒక ల్యాండ్ ఉంది చెప్పనుంది, నేను వెళ్ళేసి వస్తాను. ఓకే, నేను చూసుకుంటా. మీకు. లే. థ్యాంక్ యూ.
మేము కూడా జాయిన్ అవుతాం. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దానికన్నా ముందు జాయిన్ అయ్యే ముందు అక్కడ కౌంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక 1 lakh పే చేయండి. 1 year లో మీకు 1 crore రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా? వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. డన్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. అదేంటి బ్రో? లొకేషన్ ఏంటి? హలో సార్, నా పేరు వంశీ. అదే నిన్న జాయిన్ అయ్యాను కదా. మన ఇన్స్టిట్యూట్కి లాకేస్ ఉందండి. బాబు నిన్నెవడో వచ్చి ఒక రోజు రెంట్కి అడిగితే ఆఫీస్ని రెంట్కి ఇచ్చాను. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. నీకు రెంట్ కావాలంటే చెప్పు, ఇస్తాను. ఓ షిట్. రేయ్ బూస్టీరా. నువ్వే పెద్ద వేస్ట్, నీకు మళ్ళీ బూస్టా? రేయ్ ఏయ్, ఏమ్రా? తీసుకొస్తా ఉండే. ఆ, ఇచ్చేస్తాం. అల్లుడు. ఆ? ఏయ్, ఆ, ఏయ్ పెద్దోడిని. వెళ్ళు. హలో, ఏం చేస్తున్నారు? కింద కింద పడితే పెడుతున్నాను మేడం. ఓ థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇట్రా. ఏం చేసావు అక్కడ? ఇలా తీసుకొని అలా వచ్చేదానికి అలా కిందేసి అలా ఇచ్చేసావు. అది కాదల్లుడు. ఏ, ఎప్పుడు అది కాదు ఇది కాదు. మళ్ళీ షేరు నేను పెద్దోడిని అలా కరవకల్లుడు ప్రతిదానికి. కరవ. రేయ్, నీ వల్ల టోటల్ లాసు. బిజినెస్ నిన్నే ప్లాన్ చేసి వెళ్దాం పద. ఏమైంది మామా? ఘాట్ ఎక్కువ ఉందల్లుడు. అయితే మందాడ మానేయి. టీలో తీపి ఎక్కువైతే పాలు పోస్తే సరిపోతుంది. మందులో ఘాటు ఎక్కువైతే వాటర్ పోస్తే సరిపోతుంది. అంతేగాని ఇలాంటి సిల్లి వాటికి మందు మానేయడం మహాపాపం అల్లుడు. మందాడం కూడా మహాపాపమే. తాగిన ప్రతోడు సిద్ధాంతి వేదాంతిలో మాట్లాడతాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే ఆడే పెద్ద గుడిసెట్టి ఎదవ. ఆ? మళ్ళీ ఆడే నీతులు చెప్తాడు. అంటే నన్ను ఇప్పుడు గుడిసెట్టేదో అన్నావా? ఏ నిన్నంటాం కాదలుడు, నిన్నెందుకంటాను? నిన్నంటే నా గోపులు గులాబ్జామ్ అయిపోలుడు. నువ్వు అనకపోయినా సరే నువ్వు వాళ్ళతో నన్ను పోల్చావు. నేను హట్ అయ్యాను. అల్లుడు ఇంకా నీకు మందొద్దేం వద్దు. దొబై. ఇదేంటి నన్ను దెబ్బేమో ఆడు వెళ్ళిపోతాడు. అల్లుడు అల్లుడు నువ్వు నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసావా? అల్లుడు అంటావు. దుబై. ఏ? దొబ్బైరా. ఘాటు లేదు బొచ్చు లేదు. అల్లుడు మన బాత్రూంలో లైట్ లేదు కదా, ఎక్కడిది? కొన్నావేంటి? మన లైఫ్లో కొన్న చరిత్ర లేదు, కొట్టేయడమే. ఓహో, మళ్ళీ ఈ లైట్ ఎవడో కొట్టేశాడు. దొంగ సచ్చినోడు. వాడి చేతులు ఇరిగిపోను, కాలు చేతులు పడిపోను. ఏంటి నా లత ఎవరు నరుస్తున్నట్టుంది? ఏమైంది? ఈ లైట్లు ఎన్నని కొనుక్కురాను నేను. ఏమైంది లత? పొద్దు పొద్దున్న అరుస్తున్నావు? ఎవరైనా పాల ప్యాకెట్ దబ్బేశారా? పాల ప్యాకెట్ కాదు, బయట లైట్ ఎవడో దొబ్బేశాడు. ఆ? లైట్ ఎవడు దబ్బేస్తాడు లత? లైట్ అల్లుడు అక్కడిది. అది అమ్మ నా బూతులు తిడుతుంది అల్లుడు. వాళ్ళ తిట్లే మనకు మంగళ వాయిద్యాలు. అవిని మనం ఎంజాయ్ చేయాలి. సీరియస్గా తీసుకోకూడదు. నువ్వు కూడా తీసుకో. ఏదైనా చేసే ముందు చెప్పి చేయలుడు. చెప్పి చేయడానికి నువ్వేమైనా చీఫ్ మినిస్టరా? అల్లుడు నేను లతను లవ్ చేస్తున్నా. కానీ నేను లవ్ చేయట్లేదుగా. అన్న నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎంతైనా నా లవ్ కదా. నీ బొక్కలో లవ్. ముందా ఎక్స్పోజింగ్ మనిషి బట్టలు వేసుకొని రా, కిందికి వెళ్దాం. సరే. ఏంటి మా పొద్దున్నట్టు ఒక్క బేరం కూడా తగలలేదు? నా లత మాటలు ఫలిచ్చినట్టున్నాయి. ఇదే మరి.
నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నీకు? హలో ఆ? ఏజ్ గురించి మాట్లాడు, ఫీల్ అవుతా. నువ్వు కూడా లవ్ గురించి మాట్లాడకు, వింత ఉంది నాకు. ఎవరు అల్లుడు? హలో. లేడీ పోలీసా? ఏమో నాకే మిమ్మల్నే. తెలుసు మాయా. నన్నేనా? హలో. నిన్నే అనుకుంటా. హాయ్. హాయ్. గుర్తుపట్టలేదా? మ్మ్హ్. లేదు. ఆ రోజు బ్యాగ్ కింద పడిపోతే ఇచ్చారు కదా. ఓహ్ మీరా? యాక్చువల్లీ నేను చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటా గానీ మనిషిని గుర్తుపెట్టుకోను. మరీ ఓవర్ చేస్తున్నాడంటే. గొప్ప గొప్ప వాళ్ళందరూ మీలానే ఉంటారేమో. అయితే దొంగన కొడుకులే. తనెవరు? మై ఫ్రెండ్. ఓకే. యాక్చువల్లీ నాకు ఒక అలవాటు ఉంది. మాకు చాలా అలవాట్లు ఉన్నాయి. నేను మాట్లాడేది మీ అలవాట్ల గురించి కాదు, నా అలవాట్ల గురించి. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడం నాకు అలవాటు. మేమే హెల్ప్ చేసాం మీకు. అదే ఆ రోజు బ్యాగ్ కింద పడిపోతే ఇచ్చారు కదా. చూసుకోకుండా వెళ్ళిపోతే బ్యాగ్ పోయేది కదా. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అందులో. కొట్టేయటానికని తెలిస్తే దీనికి గుండె ఆగిపోద్దేమో. మీరు ఫ్రీయేనా? ఫ్రీనే. కాఫీకి వస్తారా? యా షూర్. రే నిన్ను కాదు నన్ను. నన్ను కదా, సారీ. బండి ఎక్కండి. ఏ మామ్, దానికి వస్తాడు యాదవ. ఏ మామ్, నేను వస్తాను. బాయ్. ఏ మామ్, ఏ మామ్. ఎలా అయినా ఈరోజు నైట్ ఈ బిల్డింగ్ దోచుకోవాలి. ఎవడున్నాడు లోపల? ఇలా రా. ఏమైంది మా పరిగెడుతున్నావు? ఎవరైనా తరుముతున్నారా? కుక్కలు ఏమైనా తరుముతున్నాయా? మరి ఎందుకు పరిగెడుతున్నావు? టట్టడాయ్. ఎప్పుడు ఎందుకు పనికిరానని తిడతావుగా? ఇప్పుడు చూడు, ఇది నా టాలెంట్. కొడితే ఇలాంటివే కొడతాను. ఇది నా కెపాసిటీ. మా నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? 6 ఏళ్ళు. అయినా ఎందుకు? గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా తెలీదా? ఏంటి ఇది రోల్డ్ గోల్డా? నీకు తెలుసు, నువ్వు ఇంకా చెక్ చేయలేదుగా. చెక్ చేసినా చెక్ చేయకపోయినా అది రోల్డ్ గోల్డ్. హౌ అంటే చేతిరేఖలు చూసి జాతకాలు చెప్పట్లా. ఇది కూడా ఎక్స్పీరియన్స్. అంటే నా కష్టమంతా వృధాయేనా? మావా, పనిలేని మంగళోడు పిల్లి కలిగురినని సామెత తిన్నావా? విన్నా. అది నువ్వే. తిట్టబాకలుడు, ఒక పని చేద్దాం. దీనికి కలరేసి షాప్ ఓడి కంట కట్టేద్దాం. నువ్వు ఇంకెదగాలి పడదు అంటే? ఎస్, అదే. ఏంట్లత 2 రోజుల నుంచి మ్యాన్ కనిపించట్లేదు? ఊరెళ్ళాడు. అవునా? మరి నాకు చెప్పలేదంటమ్మా. నీకెందుకు చెప్పాలి? అంటే నైట్ ఒక్కదానే పడుకుంటావు కదా, నేను తోడుగా పడుకుందామని. నీ తోడేం నాకు అవసరం లేదు. ఎందుకు లత ఎప్పుడు చూసినా హార్ష్ గా మాట్లాడతావు? కొంచెం స్వీట్ గా క్యూట్ గా మాట్లాడొచ్చుగా. ఏదో నా సొంత మొగుడులా ఫీల్ అయిపోతున్నావేంటి? మొగుడికి ప్రేమికుడికి చాలా తేడా ఉంటుందమ్మా. ప్రేమికుడా? వాడెవడు? అదా ప్రభుదేవా నగ్మ కలిస్తే సరే ఆ సినిమా. ఎప్పుడు ఏమడిగినా ఇలాగే సమాధానం చెప్తావు. నువ్వు ఒక్కడవే ఇంతేనా? మీ ఊర్లో అందరూ ఇంతేనా? అందరు నాలో ఎందుకుంటారమ్మా? ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. చిచి, నీతో మాట్లాడి వేస్ట్. జరగా. రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎందకమ్మా, ఈడొచ్చి తోడై మరిచావా. లత హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? ఇది రోడ్డు కదా, ఓ. అందరూ తిరుగుతారు. ఏంటి తలదించుకుని ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారు? లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. మీ లైఫ్కి ఏమైంది? లైఫ్కేం కాలేదు, కానీ లైఫ్లో ఏం కావాలి అని ఆలోచిస్తున్నాను. ఏమవ్వాలనుకుంటున్నారో అది తెలియకే ఆలోచిస్తున్నా. అవును, మీకు పెళ్ళైందా? నో, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. ఏజ్ 20నా? యా, 15 years బ్యాక్. మీ ఫ్రెండ్ ఏడి? వాడు ఆఫీస్కి వెళ్ళాడు. మరి మీరు? ఉంది, కానీ నేనే వెళ్ళా. వై? చిన్నప్పుడు స్కూల్కే సరిగ్గా వెళ్ళేవాడిని కాదండి. అలాంటిది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇంతకీ ఎంతసేపు ఇలా నడుస్తారు? తెలీదు, ఫాలో అయిపోండి. మామ పరిగెత్తు, దొరికేవనుకో బొక్కలు ఇచ్చేస్తారు. అలాగే వెళ్ళు. పరిగెత్తు మామ. నువ్వు కూడా పరిగెత్తు. అయ్యో, ఏమైంది? ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారు? అది జాగింగ్. జాగింగ్.
ఆ, 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 ఆ. ఆఫ్టర్నూన్ 1 అయింది. ఈ టైంలో జాగింగా? ఆ, అంటే డాక్టరు చెమటెక్కిలో వర్కౌట్ చేయమన్నాడు. మిట్ట మధ్యాహ్నం జాయిన్ చేస్తే ఎక్కువ చెమట వస్తుంది కదా, అందుకని. అవును, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ని కలిసి వస్తున్నా. అయ్యిందా జాగింగ్? అది వెనక వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. వెనకంటే? అది వెనకంటే వీపు వెనక చెమటెక్కి షర్ట్ అంతా తడిసిపోయింది అంటున్నాడు యాదవ. అది అవును, చల్లగా జ్యూస్ ఏమైనా తాగుతారా? తాగుతాను. ఏ జ్యూస్ తాగుతారు? బనానా. హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది. అవును, దగ్గరలో జ్యూస్ పాయింట్ ఎక్కడుంది? అటువైపు ఉంది. వెళ్దాం రండి. అటువైపు అమ్మో. వద్దొద్దు, ఇటొద్దు, ఇటు జ్యూస్ పాయింట్ బాగుంటుంది, ఇటే పోదాం రండి. ఓకే రండి. పదరా పద. ఏంటంటే ఇలా వచ్చారు? కరెంటు బిల్లు మీ కరెంట్ బిల్ మాకెందుకు? మాది కాదు, మీది. అయితే మీరే కట్టేసేయండి. మీ కరెంటు బిల్ నేను ఎందుకు కడతాను? పక్కింట్లో ఉంటారు, కర్రీస్ షేర్ చేసుకుంటారు, కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారు. కరెంట్ బిల్ షేర్ చేసుకోలేరా? మంచి మాటకారువే గాని ఇదిగో మీ బిల్లు. ఎవరలుడు? మీ ప్రేయసి. ఏంటి ఏమన్నావు? అంటే ఎప్పుడు అలానే చెప్తుంటాడు. ఏంటమ్మా, నా కోసమే వచ్చావా? బలిసిన బాయిలర్ కోడ్లా ఉన్నావు, బ్రెయిన్ పనిచేయట్లే. ఏమైంది? నేను నీ ప్రేయసినని చెప్పావంట. చెప్తే ఏమైంది లత? చెప్పు తెగిద్ది. నీదా నాదా? అథు. ఏంటల్డు, నీదా నాదా అంటే సిగ్గుపడుతుంది. ఒరే నీకు సిగ్గులా అనిపించిందా? వెళ్ళి కరెంట్ బిల్ కట్టుకో. వెళ్ళు. టీ వేడిగా ఉందలుడు బాగా. ఆడికి చెప్పు. హాయ్ మేడం. హాయ్. 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 మీరేంటి ఇక్కడ? ఏం లేదండి, టీ స్టాల్లో గిరాకీ లేదంటే టీ తాగుతున్నాం. రే కాఫీ. నాకేమొద్దు. ఏంటి మీరు టీ కాఫీ తాగరా? తాగుతాను, బట్ ఇప్పుడొద్దు. ఎక్కడికో వెళ్తున్నారు? సరే వెళ్ళండి. మీరు ఫ్రీయేనా? ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ. ఆయన ఎప్పుడు ఫ్రీయేలే. చూసినాంలే చాలు. మీరు అని పట్టించుకోకండి. మీరు కూడా నాతో పాటు వస్తారా? యా షూర్. బాయ్. ఓకే అల్లుడు, బాయ్. మామా నువ్వు హ్యాపీగా ఉండు మామా, చల్లగా ఉండు. మేము అయిపోయినా పర్లేదు, నువ్వు చల్లగా ఉండు. ఓకే. మామ ఎక్కడున్నాడు? సరే కాల్ చేద్దాం. ఒక్క నిమిషం. అల్లుడు ఎక్కడ మామా? బయటకు వచ్చారా? బయట అంటే లైగర్తో బయటకు వచ్చారా? నీ పని బాగుంది మామా. వయసులో ఉన్న నాకేమో ఎవ్వరు వాడట్లా. ప్రీత్ అందరు నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావు. సరే కానీ ఎంజాయ్ ఎంజాయ్ పిండుకో. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎవరు? అల్లుడు. ఓ, ఏమంటున్నాడు? తిన్నానా లేదా అడుగుతున్నాడు ఎదవా. నా మీద లవ్ ఎక్కువ వాడికి. అల్లుడు, నీకు విషయం చెప్పాలి. చెప్పు మామా. నేను లయ లవ్ చేసుకుంటున్నాం. తన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేసిందో నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు మామా. అదేంటి అల్లుడు అలా అంటావు? కడుపు మంట మామా, కడుపు మంట. సర్లే కానీ మ్యాటర్ అంటే చెప్పు. లయ కొన్ని రోజులు లివింగ్లో ఉందాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అంటుంది. నువ్వేం కంగారు పడక. నువ్వు దొంగ అనేదో తెలిసిపోద్ది, నేను వదిలేసిద్ది. ఇప్పుడు నువ్వు కంగారు పడి టెన్షన్ పడి ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకు. పక్క మీరు ఎక్కువ రోజులు కలిసి ఉండరు, విడిపోవాల్సిందే. ఒరేయ్, మామ లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకోవాలి కానీ ఇలాంటి అప్సక్రం మాటలు మాట్లాడతావరా అప్రాచుడా. శుభమస్తు. ఓకే, నువ్వేం కంగారు పడకు. నీకేమైనా ప్రాబ్లం వస్తే అల్లుడు అన్నాడని మర్చిపోకు మామ. నీకు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మావ ఉన్నాడని మర్చిపోవాక. బాయ్. మామ ఖర్చులు 2000 ఇవ్వ. 11 రూపాయలు ఉన్నాయి అల్లుడు. దీంతో డైరీ మిల్కే రాదు మామ. నువ్వు కొద్ది రోజుల తర్వాత నీ పిల్లల్ని చాక్లెట్ అడిగితే కవర్ ఇప్పించి చాక్లెట్ అని నమ్మించరకమ్మా నువ్వు. అల్లుడు, ఆ 11 రూపాయలు ఇచ్చేవా? దారిలో ఖర్చులుకుంటాయి. థ్యాంక్స్ అల్లుడు.
నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది మామ. నీ ఇంట్లో సామాన్ నువ్వే దొంగతనం చేసుకొని బతకాల్సిందే. ఛీ, ఛీ, ఛీ. ఇన్ని రోజులు నిన్ను పెంచడానికి నీ దొంగతనాలు చేశా, ఇప్పుడు దాన్ని పెంచడానికి నువ్వు దొంగతనాలు చేయాల్సి వస్తుంది. పాపం చీఫ్ ఫెలో ఏమైపోతాడో. టైం కోటర్ లేకపోతే బతికేవాడే కాదు.